హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టావ్ నెట్‌వర్క్‌కి సంబంధించి అయితే ఫైనల్ రోడ్ మ్యాప్ అయితే రీసెంట్‌గా మనకి రావడం జరిగిందండి. సో, ఈ యొక్క వీడియోలో మనకైతే రోడ్ మ్యాప్ ఫాలో అయినట్లయితే మన ప్రాజెక్ట్‌లో మనకి కేవైసీ ఎప్పుడుంటుంది, లిస్టింగ్ ఎప్పుడుంటుంది, మెయిన్‌నెట్ ఎప్పుడు, అవన్నీ కూడా సింపుల్‌గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది మొత్తం కూడా మీకు ఇప్పుడు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అదే విధంగా మన ఛానల్‌కి గాని కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోండి ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన టావ్ నెట్వర్క్‌లో అయితే చాలామంది అయితే మైనింగ్ అయితే చేసుకున్నారండి. మంచి విషయమే. ఎందుకంటే వీళ్ళైతే ఒక స్లోగన్ అయితే యూజ్ చేశారండి. అంటే 1 టావ్ ఈక్వల్ టు 2 పై అనమాట. సో, అందరికీ సుపరిచితమైన పై నెట్వర్క్ ప్రాజెక్ట్ తెలిసిందేనండి. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకైతే లిస్టింగ్ కూడా అయిపోయింది. సో, వీళ్ళేం చెబుతున్నారంటే 2 పై ఈక్వల్ టు 1 టావ్ అంటున్నారండి. సో, ఖచ్చితంగా దానికి రెట్టింపు మెజారిటీ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారండి దీనికి సంబంధించి వాల్యూ అయితే. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని అయితే చాలామంది ప్రముఖులు కూడా నమ్మేసి చేస్తున్నారండి. సో, ఖచ్చితంగా మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా దీనికి సంబంధించి అయితే రోడ్ మ్యాప్ అయితే రావడం జరిగిందనమాట. అది కూడా మనకైతే ఒక 3 డేస్ బ్యాకేనండి. సో, తెలుసుకుందాం ఇప్పుడేందో. చాలామంది టావ్ నెట్వర్క్‌ను కేవలం మరొక మైనింగ్ యాప్ లాగా మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది ఖచ్చితంగా తప్పు. సో, చూసినట్లయితేనండి జస్ట్ ఒక మైనింగ్ యాప్ మాత్రమే కాదండి. టావ్ నెట్వర్క్ అనేది కాయిన్ మైనింగ్ చేయడం గురించి మాత్రమే కాకుండా ఇది జ్ఞానాన్ని మరియు సత్యాన్ని మైనింగ్ చేయడం గురించి. సో, చూసినట్లయితేనండి ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళైతే కొంచెం నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నారండి. సో, అందుకోసమే నాలెడ్జ్‌లో భాగంగానే ఈ యొక్క రోడ్ మ్యాప్ అయితే మనకైతే అప్డేటెడ్ రోడ్ మ్యాప్ అయితే రావడం జరిగిందండి. సో, దీంట్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మొత్తం కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అంటూ మనకైతే అన్ని దశల గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ విషయం ఏంటంటే మొదటి దశ కంటే కూడా ముందు అసలు ఈ ప్రాజెక్ట్‌లో ఏం జరిగింది అనే దాని గురించి అయితే ఇక్కడ ఫేజ్ 0 గురించి కూడా చెబుతున్నారండి. సో, ఇక్కడ చూడండి ఫేజ్ 0 చూసినట్లయితే తర్కం ఆధారిత ఏకీకృతం యొక్క పునాది. సో, వీళ్ళేం చెబుతున్నారంటే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మార్కెట్‌లోకి తీసుకురావాలి, లాంచింగ్ చేయాలి అని అనుకోవడం దాన్ని వీళ్ళైతే ఫేజ్ 0 లాగైతే వీళ్ళు పరిగణించడం జరిగిందండి. సో, అదే వీళ్ళు చెబుతున్నారనమాట. ఇంకా ఆ తర్వాత అండి ఫేజ్ 1 గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అదేనండి దశ 1 అనమాట. సో, తెలుగులో దశ అంటారు. ఇంగ్లీష్‌లో ఫేజ్ అంటారన్నమాట మీరు గమనించాలి. ఇంకా ఫేజ్ 1 చూసినట్లయితే మొబైల్ మైనింగ్ ప్లస్ గ్లోబల్ కమ్యూనిటీ గ్రోత్. సో, ఫేజ్ 1లో వీళ్ళేం చెబుతున్నారు, మొబైల్ యాప్ ద్వారా మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తాము. ఇంకా దాంతో పాటు గ్లోబల్ వైడ్‌గా ఖచ్చితంగా కమ్యూనిటీ అనేది గ్రోత్ అవ్వాలి. ఈ యొక్క ప్రాజెక్ట్‌ని కూడా చాలామంది అయితే మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నారండి. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఫేజ్ 2 చూసినట్లయితేనండి ఇది అత్యంత ముఖ్యమైనదండి. అదే మన డీసెంట్రలైజ్డ్ నాలెడ్జ్ అండ్ కాగ్నిటివ్ మైనింగ్ ప్రారంభం. సో, ఈ యొక్క ఫేజ్ 2లోనండి అందరికీ కూడా క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా జ్ఞానాన్ని అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారన్నమాట. ఇది కూడా చాలా చాలా ముఖ్యమండి. ఇంకా దాంతో పాటు ఫేజ్ 3 చూసినట్లయితే నియంత్రణ ఈకోసిస్టమ్ వ్యవస్థ. ఇంకా దాంతో పాటు అంతర్గత ఆర్థిక వ్యవస్థ. సో, ఖచ్చితంగానండి మనకైతే ఫేజ్ 3లో మన ఈకోసిస్టమ్‌లో ఏవైతే యాప్స్ ఉంటాయో, ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకైతే పరిచయం చేస్తారనమాట. ఇంకా మనందరికీ కావాల్సిన ఫేజ్ 4 గురించి మాట్లాడినట్లయితేనండి ఫేజ్ 4లో అయితే మనకైతే ఓపెన్ మెయిన్‌నెట్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకైతే లిస్టింగ్ జరిగేది కూడా ఇప్పుడేనండి. దాన్నే మెయిన్‌నెట్ అంటారన్నమాట అండి. సో, ఇది మనకైతే ఫేజ్ 4 అనమాట. సో, అప్పటి నుంచి మనకైతే ఈ టోకెన్ అనేది కొన్ని ప్రముఖమైన ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది. దాన్ని బట్టి అయితే యుటిలిటీలో కూడా యూజ్ చేయడం జరుగుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత మనకైతే ఫేజ్ 5 అండి. స్వయం ప్రతిపత్తి గల ఏఐ ఆధారిత నెట్వర్క్. సో, ఖచ్చితంగా మనకైతే ఒక పూర్తి డీసెంట్రలైజ్డ్‌గా మారబోతుందండి. సో, అప్పుడైతే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా మనుషుల యొక్క సహాయం లేకుండా 24/7 ఈ భూమి ఉన్నంత కాలం మనకైతే రన్ అయితే అవుతుందండి. సో, ఈ విధంగా మనకైతే ఈ యొక్క రోడ్ మ్యాప్‌లో వీళ్ళేం తీసుకున్నారో ఫేజ్ మొత్తం కూడా చెప్పడం జరిగిందండి. సో, దీని గురించి అయితే వీళ్ళు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఈ యొక్క పిక్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో, చూసుకున్నారు కదా పైనైతే టావ్ నెట్వర్క్ రోడ్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ రోడ్ మ్యాప్‌లో ఫేజ్ 0లో చూసినట్లయితే అసలు ఈ ప్రాజెక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకొద్దామా లేదా? ఒకవేళ తీసుకొచ్చే లెక్కైతే ఏ విధంగా తీసుకొద్దామో కాన్సెప్ట్ అనేది ఏ విధంగా తీసుకొద్దామో అని వీళ్ళు ఆలోచించారండి. ఇది ఆల్రెడీ మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫేజ్ 0 మనకైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా దాంతో పాటు ఫేజ్ 2 గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇదేనండి మన బీటా ఫేజ్ టెస్ట్ అనమాట. సో, మన యొక్క మొబైల్ మైనింగ్ యాప్ అయితే ఇవ్వడం జరిగింది. మొబైల్ మైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఫేజ్ 1 అనమాట అండి. సో, ఆల్రెడీ ఫేజ్ 1 అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మనం ఫేజ్ 2 గురించి మాట్లాడినట్లయితేనండి నాలెడ్జ్ నెట్వర్క్ బీటా.
సో, ఈ యొక్క ఫేజ్ 2లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంక ఏ డౌటు లేకుండా ఖచ్చితంగా ప్రజలకైతే మొత్తం కూడా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతోని వీళ్ళైతే ఈ యొక్క రోడ్ మ్యాప్ అయితే ఫేజ్ 2లో వదలడం జరిగిందండి. యాక్చువల్‌గా ఏ ప్రాజెక్ట్‌కైనా సరే రోడ్ మ్యాప్ అనేది మార్కెట్‌లోకి ప్రాజెక్ట్ వచ్చిన రోజే ఇస్తారన్నమాట. కానీ ఈ ప్రాజెక్ట్‌కి అయితే ఫేజ్ 2లో తీసుకురావడం జరిగింది. ఒక క్లారిటీ రోడ్ మ్యాప్ అయితే మనకి కొద్ది రోజుల క్రితం రావడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫేజ్ 2లో మనకైతే ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా నాలెడ్జ్ అనేది, జ్ఞానాన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా పంచాలని కోరుకుంటున్నారండి. సో, ఆల్రెడీ మనకైతే జరుగుతుందనమాట ఈ యొక్క ఫేజ్ 2. ఫేజ్ 2 అయితే ఇన్ ప్రోగ్రెస్ అండి. మనకైతే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఫేజ్ 2లోనే మనందరం కూడా ఉన్నామండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫేజ్ 3 గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇదేనండి మన యొక్క ఈకోసిస్టమ్ డెవలప్‌మెంట్ అండి. సో, ఈ యొక్క ఫేజ్ 3లోనే మనకైతే కేవైసీ మైగ్రేషన్ కూడా ఉంటుందండి. కేవైసీ అండ్ మైగ్రేషన్ అయితే మనకి యొక్క ఫేజ్ 3లోనే వీళ్ళు తీసుకురావాలని కోరుకుంటున్నారు. అంటేనండి ఇంకొద్ది నెలల తర్వాత మనకి జరగబోయేది ఫేజ్ 3 కాబట్టి, ఈ ఫేజ్ 2లో ఉన్నాం కాబట్టి కొద్ది నెలల్లో మనందరం కూడా కేవైసీలు కూడా చేసుకోబోతున్నాం ఈ ప్రాజెక్ట్‌లో. సో, కేవైసీలు అయిపోయిన తర్వాత తెలిసిన విషయమేనండి అందరికి కూడా. ఆ తర్వాత మనకైతే ఫేజ్ 4 ఉంటుందన్నమాట. ఫేజ్ 4 ఓపెన్ మెయినెట్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఓపెన్ మెయినెట్ అంటారన్నమాట. అంటే మనకి లిస్టింగ్ అండి. సో, ఇదైతే వీళ్ళు ఫేజ్ 4లో తీసుకురావాలని కోరుకుంటున్నారండి. సో, ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా డిలే చేయకుండా, లేట్ చేయకుండా వీలైనంత వేగంగానే మార్కెట్‌లో తీసుకురావాలని కోరుకుంటున్నారండి. సో, మనం కూడా వీళ్ళకైతే ఆ సపోర్ట్ అయితే ఇవ్వాలి. వీళ్ళు కూడా మనకైతే సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట అయితే. సో, ఆ విధంగా మనకైతే ఫేజ్ 3 అయిపోయిన తర్వాత ఫేజ్ 4లో మనకి లిస్టింగ్ అయితే ఉంటుంది. ఫేజ్ 3లో అందరూ కూడా కేవైసీ అండ్ మైగ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. ఇదైతే ఇంకా స్టార్టే అవ్వలేదండి. సో, ఈ యొక్క 2026లోనే మనకి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట ఇది కూడా. ఆ తర్వాత అయితే మనకి ఫేజ్ 4 అనేది ఉంటుందన్నమాట. ఆ దాంట్లోనే మనకి ఒక ఎక్స్‌చేంజ్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఒక వాలెట్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్‌ని ఎంతవరకు డెవలప్ చేయొచ్చు అవంతా కూడా ఖచ్చితంగా చేస్తామని చెబుతున్నారండి. సో, ఇది ఖచ్చితంగా మంచి విషయమే. ఇంకా ఫైనల్‌గా అండి ఫేజ్ 5 అనమాట. సో, చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఫేజ్ 5లోనండి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీయాప్స్ గానీ, అదేవిధంగా పేమెంట్ గేట్‌వేస్ కానీ అవన్నీ కూడా వీళ్ళైతే తీసుకురావాలని కోరుకుంటున్నారండి. ఇది ఇంకా ఆటోమేటిక్‌గా మనకైతే ప్రోటోకాల్ అయితే రెడీ అవుతుందనమాట. ఇంకా ఆటోమేటిక్‌గా పై ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వెళ్తుందో సేమ్ అదే విధంగా టావ్ నెట్‌వర్క్ కూడా అప్డేట్ అవుతుంది వెళ్ళండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 మొత్తం మనకైతే 6 బాక్స్ అయితే ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకైతే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పేసానండి. ఇక్కడ చూసుకున్నారు కదా! ప్రెజెంట్ అయితే మనం ఫేజ్ 2లో ఉన్నామండి. ఇంకొద్ది నెలల తర్వాత ఫేజ్ 3 స్టార్ట్ అవుతుందనమాట. ఆ ఫేజ్ 3లోనే మనందరం కూడా కేవైసీ చేసుకోబోతున్నాం. కేవైసీ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ అయితే ఉంటుందండి. మైగ్రేషన్ అంటే మన యొక్క అవైలబుల్ వాలెట్స్‌లోకి రావాలన్నమాట. ఈ టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాలెట్‌లో అవన్నీ కూడా అండి ముందుగా అయితే సేల్ చేసుకోవడానికి అంటే విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే అవైలబుల్ వాలెట్‌లోకి రావాలన్నమాట. దీన్ని మైగ్రేషన్ అంటారండి. సో, ఆల్రెడీ మనకైతే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో కూడా మైగ్రేషన్ స్టార్ట్ కాబోతుందండి. కేవైసీ అండ్ మైగ్రేషన్ అయితే మనకి 2 కూడా టైమ్‌లోనే ఒకే దగ్గర ఉంటాయన్నమాట. కేవైసీ అండ్ మైగ్రేషన్ మనకి ఒకేసారి జరుగుతాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకైతే మనందరం కోరుకునే ఫేజ్ 4 అండి. అదే మన ఓపెన్ మెయినెట్ అనమాట. ఇంకా ప్రముఖమైన క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో మనకి లిస్టింగ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనం వీటినైతే సెల్ చేసుకొని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి టావ్ నెట్‌వర్క్ వాళ్ళైతే చాలా చాలా నీట్‌గా, క్లీన్‌గా అయితే ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే ఈరోజైతే ఇవ్వడం జరిగిందండి. సో, ఖచ్చితంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఫేజ్ 5లో మనకి డెవలప్‌మెంట్ అండి అంతా కూడా. ఫేజ్ 4లో లాంచింగు, ఫేజ్ 5 మొత్తం కూడా మనకి డెవలప్‌మెంటేనండి. సో, ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఖచ్చితంగా మీకు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చిందనుకుంటున్నానండి. సో, చాలా చాలా మంచి ప్రాజెక్ట్ లాగా ఉంది కాబట్టి అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళైతే ముందే చెప్పేశారు. ఇది 1 టావ్ ఈక్వల్ టు 2 పైస్ అనమాట. సో, ఖచ్చితంగా పై ప్రాజెక్ట్‌కి డబుల్ ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ యొక్క నేమ్‌లో కూడా ఖచ్చితంగా దాంట్లో సగం ఖచ్చితంగా సక్సెస్ అయినా సరే మంచిదేనండి. మనందరికి కూడా మంచి ఇన్‌కమ్ అయితే వస్తుందనమాట. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క యాప్‌కి అయితే ప్రెజెంట్ అండి మనకైతే ఒక 1,00,000 డౌన్‌లోడ్స్‌కి దగ్గరగా ఉంది. ఇంకొద్ది రోజుల్లో 1,00,000 యూజర్స్ అయితే మనకి అఫీషియల్‌గా కంప్లీట్ కాబోతుందండి. సో, మనకైతే ఇంత కమ్యూనిటీ కావాలి, ఇది లిస్టింగ్ కావాలని ఏం చెప్పట్లేదండి. వీళ్ళైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 చేసుకుంటూ వెళ్ళిపోదామని చెబుతున్నారన్నమాట. సో, మనకు కావాల్సింది అదే కదా! ఫేజ్ 4లో మనకి లిస్టింగ్ అయితే అవుతుంది. ఫేజ్ 3లో మనందరం కూడా కేవైసీలు చేసుకుంటామండి. సో, రీసెంట్‌గా వీళ్ళైతే దీనికి సంబంధించిన టావ్ బ్లాక్ చైన్‌లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో, ఎవరైనా సరే ప్రాజెక్ట్‌ని తెలుసుకోవాలనుకుంటే వైట్ పేపర్ ఒకసారి చెక్ చేయండి. సో, మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ మంచి ప్రాజెక్ట్‌ని అయితే మీరందరూ కూడా వినియోగించుకొని ప్రతిరోజు కూడా ఇది 24 అవర్స్ మైనింగ్ అండి. సో, మనకైతే 4 గంటలు కాదు, 6 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు కూడా కాదండి. సో, మనకైతే 24 అవర్స్‌కి ఒకసారి మైనింగ్ కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హాల్వింగ్ అయితే ఉంటుందండి.
ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్‌లో హాల్వింగ్ అయితే ఉంటుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌లో కూడా మనకైతే 1,00,000 యూజర్స్‌కి అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉందండి హాల్వింగ్ అయితే. కాబట్టి ఈ పాయింట్ అయితే మీరు గమనించి యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మనం చేస్తున్న టావ్ నెట్‌వర్క్ గురించి అయితే ఒక అవగాహన అయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు అయితే వచ్చిందని కోరుకుంటున్నానండి. సో, ఒకవేళ మీకు డౌట్‌గా ఉన్నట్లుంటే 1, 2 సార్లు చెక్ చేయండి ఈ యొక్క వీడియో మొత్తం కూడా. అప్పుడైతే మీకున్న బేసిక్ డౌట్స్ మొత్తం కూడా క్లియర్ అయితే అవుతాయండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థాంక్ యూ.